రాష్ట్రంలో గనుల వ్యాపారుల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. టన్నుల కొద్దీ ఖనిజాన్ని లారీలో తరలిస్తూ రోడ్లను గుల్ల చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా పంట కాలువలను పూడ్చివేసి అనధికారికంగా రోడ్లు వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువగట్లపై రోడ్లు నిర్మిస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కర్నూలు జిల్లాలో గనుల యజమానుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువగట్లను రహదారులుగా మార్చడమే కాకుండా వాగులు వంకలి సైతం పూడ్చివేసి దగ్గరదారులు నిర్మించుకుంటున్నారు. ఆలూరు సమీపంలోని హత్తిబెల్గల్లో వీజీ మైన్స్ అండ్ మినరల్ సంస్థ 5 హెక్టార్ల విస్తీర్ణంలో క్వార్ట్జ్ ఖనిజం తవ్వుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో చూపిన దారి ఎక్కువ దూరం ఉండటంతో ఆ తర్వాత తక్కువ దూరం ఉండే దారి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏకంగా ఆలూరు ఉపకాలువ గట్టునే రహదారిగా మార్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ద్వారా కాలువ కోతకు గురి కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన అక్విడేట్లను సైతం పూడ్చివేసింది. కెనాల్ మీద వేసినారు సార్, మనకి మీకు అబ్జెక్షన్ లేదు, గవర్నమెంట్ స్థలము అది. మేము కూడా అడగలే వాళ్ళకి, ఏదో 2-3 లారీలు పోతామని చెప్పినారు, అంతవరకే అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ లారీలు బిజీ పోతున్నారు. పంట భారీ దుమ్ము అంటే భారీ దుమ్ము ఉంది. పంట సన్న పంట మీదే మట్టి ధూళి ముగ్గుతుంటే చెట్టు పెరగదు, పంట రాదు సార్. ఏం చేసినారేమో మేము అడిగితే మీకు ఎందుకే, మేము చేసుకున్నాం, అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఉన్నాము, అంతా చేస్తున్నాము మేము. మీకేమి మీదేం ఉంటే నీ స్థలంకి ఏమన్నా ఉంటే రోడ్డుకి డబ్బులు అడుగు ఇస్తామని చెప్పి మాట్లాడి. గ్రామాల్లో నైట్ ఇంత నిద్ర రావడం లేదు, మేము రోడ్లో ఉన్నాం. దబా 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 రోజు 200 లారీలు పోతున్నాయి. ఎవరిని ఏడగొట్టేశారో తెలీదు. డోన్ పత్తికొండకు చెందిన ప్రజాప్రతినిధులకు ఈ గనుల్లో భాగస్వామ్యం ఉండటంతో సాగునీటి అధికారులు నోరు మెదపడం లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు కాలువగట్టుపై తిరుగుతున్నా రహదారి నిర్మించినట్లు తమ దృష్టికి రాలేదని అధికారులు చెప్పడం కొసమెరుపు. పర్మిషన్ అంటే ఏం ఇవ్వలేదండి, డిపార్ట్మెంటల్గా ఏం ఫామ్ చేయలేదు. పర్మిషన్ అంటే మేమే ఇవ్వలేదు. అంటే జనరల్గా ఇప్పుడు మా రోడ్ల మీద ఈవెన్ జిఎస్బీసీలో కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా బీటీ రోడ్లు వాళ్ళు వేస్తున్నారు. బట్ ఏమవుతుందంటే రోడ్లు వేయడం వల్ల మాకు ఇప్పుడు జిఎస్బీసీలో కింద కూడా వేస్తారు, కానీ ప్రాబ్లం ఏమి ఉండట్లేదు. మా పర్మిషన్ కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. తర్వాత దానివల్ల కెనాల్ డ్యామేజ్ కావడం కానీ కంప్లైంట్స్ కానీ ఉండడం లేదు. సో కంప్లైంట్స్ వచ్చినప్పుడు విల్ టేక్ యాక్షన్. అంటే నాకు రైతులు కానీ సాగునీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ ఎవరు కానీ కంప్లైంట్ చేయడం అంటూ జరగలేదు. లేదండి అట్లేం లేదు, నా నోటీస్కి అయితే రాలేదు. చూసి ఏమైనా చేస్తాం, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా చూస్తాం. ఏటా లక్షలాది రూపాయలు నీటి తీరువా వసూలు చేస్తున్న అధికారులు కాలువ ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కాలువగట్టుపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేయాలని కోరుతున్నారు.